ఈ సిద్ధార్థ్ రాయ్ సినిమాలో హీరో హీరోయిన్ కి బంచిక్ భయ్యా సూపర్ ఉంది సినిమా, మామూలుగా లేదు. స్క్రీన్ ప్లే గానీ, రైటింగ్స్ గానీ, డైరెక్షన్ గానీ ఫెంటాస్టిక్ భయ్యా. మీ అందరికి నచ్చే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా సిద్ధార్థ్ రాయ్. ఏమన్నా రాశారు భయ్యా సినిమా. ఒక అర్జున్ రెడ్డి కూడా మూలక పనిచేది భయ్యా ఈ సినిమా చూసుకుంటుంటే. అర్థమైందా? అర్జున్ రెడ్డి కూడా పనిచేది ఈ సినిమా. అర్థమైందా? సినిమా సూపర్ బ్లాక్ బాస్టర్, ఎవరు మిస్ అవుతుంది భయ్యా. ఒక మంచి డైలాగ్స్, మంచి స్క్రీన్ ప్లే, మంచి డైరెక్షన్, మంచి బీజిఎం ఉంది, అందరికి నచ్చుతుంది భయ్యా. మన ప్రేమించిన అమ్మాయిని మనం ఎంత ప్రేమితో ఎన్నిసార్లు దెబ్బలేస్తాం, ఈ సినిమాలో హీరో అన్నిసార్లు దెబ్బలేసాడు భయ్యా. అర్థమయ్యా? సినిమాలో బంచికలు బాగా ఎక్కువ ఉన్నాయి, జనాలు అందరికీ నచ్చుతుంది. ఒక మంచి ఎంటర్టైన్మెంట్. హీరో 40 మందితో రకరకాల ఒక్కొక్కరితో 40 సార్లు చేస్తాడు భయ్యా. మనకు ఒకరు దిక్కులేరు. అది మన సొసైటీ. గవర్నమెంట్ కూడా ప్రోత్సహించాలండి. గవర్నమెంట్ కూడా ప్రోత్సహించాలి. యూత్ అన్న డైరెక్టర్ అన్న నిజంగా సిద్ధార్థ్ రాయ్ సినిమా చాలా బాగా తీశారన్న. ఒక నిజంగా మంచి ఎంటర్టైన్మెంట్. నన్ను అడిగితే టు బి ఫ్రాంక్ గా అర్జున్ రెడ్డి కూడా మూలకు పనిచేదన్న. నిజం చెప్పాలంటే ఇటువంటి సినిమాలు ఆడాలి భయ్యా. నిజంగా చాలా బాగుంది. నిజంగా మంచి డైలాగ్స్ రాశారు, స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది, బీజిఎం చాలా బాగుందన్న. మీరు ఇటువంటి సినిమాలు ఇంకా తీసి ఇండస్ట్రీని ఇంకా షేక్ చేయాలన్న. మీ మాటలో 2 ముక్కలు చెప్తే. చిరంజీవి దగ్గర, సార్ దగ్గర కూడా వెళ్ళాలి. హాయ్ అండి, అందరికి నమస్కారం. సిద్ధార్థ్ రాయ్ రిలీజ్ అయింది ఈరోజు. ఇన్ని రోజులుగా మేము చెప్పినట్టు అంటే అర్జున్ రెడ్డి, అనిమల్ ఇలాంటి సినిమాలకు ఏ సంబంధం లేని కథ, ఒక కొత్త కథ చెప్పడానికి ట్రై చేసాం. ఒక కొత్త క్యారెక్టర్, ఒక రియల్ లైఫ్ స్టోరీ. మీరు సినిమా ఎండ్ లో ఉంటుంది. అభిజిత్ రాయ్ అని కోల్కతాలో ఒక రియల్ పర్సన్ కథ ఇది. మనం అందరం అర్జున్ రెడ్డి చూసినప్పుడు అది మైండ్ లోకి ఎట్లా పోలేదో, ఈ సిద్ధార్థ్ రాయ్ సినిమా చూసినప్పుడు కూడా ఇప్పటికీ నాకు మైండ్ లోకి వెళ్ళట్లేదు బ్రో. సీరియస్లీ దీపక్ నిజంగా యాక్టింగ్ చాలా బాగా చేసినావు. అన్ని చిన్నప్పుడు క్యారెక్టర్లు అన్ని వేసినాక ఒక ఫస్ట్ మూవీ తీసావు హీరోగా, నాకు చాలా బాగా నచ్చింది. యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ బ్రో. అంటే ఏదో మొత్తం న్యాచురల్ గా యాక్టింగ్ చేసిండు బ్రో. ఆ వైజాగ్ రోడ్ల మీద ఏంది బ్రో నువ్వు మెంటల్ ఎక్కిచ్చేసావు అసలు హీరోయిన్ గురించి. కానీ లాస్ట్ లో ఒక మంచి మెసేజ్ ఇచ్చినావు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది రియల్ స్టోరీ. ఇది ఒక వ్యక్తిని తీసుకొని ఒక రియల్ స్టోరీ రాసుకొని డైరెక్టర్ ఇంత మంచిగా తీయడం, అది గ్రేట్. అది ఒకటి నిజం చెప్తున్నా, ఓవరాల్ గా చెప్తున్నా మనస్ఫూర్తిగా, దీపక్ యాక్టింగ్ మాత్రం మైండ్ లోకి వెళ్ళిపోవట్లేదు. అంత మంచి యాక్టింగ్ చేసిండు. నైస్ బ్రో. అండ్ మీరు ఇంకా ఇలాంటి మూవీస్ తీయాలి. మీకు ఒక ఫ్యూచర్ అనేది ఉంది, ఒక టాలెంట్ అనేది ఉంది. నైస్. సినిమా అయితే చాలా బాగుంది. యూత్ కి ఒక మంచి మెసేజ్ మూవీ బ్రో, యూత్ కి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సిద్ధార్థ్ రాయ్ ప్లీజ్ చూడండి మూవీ థియేటర్. బాగుందండి మూవీ, చాలా బాగుంది. సిద్ధార్థ్ రాయ్ సినిమా అయితే బాగుందన్న. ఎమోషన్స్ కూడా బాగున్నాయి. ఆ ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ కూడా కొంచెం హైలైట్ గా ఉన్నాయి. ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అదే ఫ్లేమ్ దగ్గర ఉన్న సీన్ బాగుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే లైఫ్ లో ఒకటి చెప్తాడు. ఇప్పుడు సిద్ధార్థ్ రాయ్ మూవీ చూస్తా. సినిమా అయితే అసలు అర్జున్ రెడ్డి మించిపోయిందని చెప్తున్నా. అయితే అంటే ఒక పాయింట్ తీసుకుని ఎక్కడికో తీసుకెళ్లారు. నాకైతే అది బాగా నచ్చింది. అసలు మన హీరో ఏమవుతాడు, ఏది కథ అయింది, హీరో కథ ఏంది అనేది సినిమా స్టోరీ. నాకు గట్స్ ఉన్న హీరో నేను చెప్తున్నా కదా, హీరోకి అయితే గట్స్ ఉన్నాయి. మన సిద్ధార్థ్ రాయ్ సినిమా చాలా బాగుందన్న. మైండ్ డైరెక్టర్ గురించి, మన డైరెక్టర్ గారు మీకు మంచి ఫ్యూచర్ అని చెప్తా. నేను చెప్తున్నా కదండి, మీకున్న దీనికి మీరు ఎన్నో సినిమాలు చేస్తారు అనుభవాలకి నేను చెప్తున్నా. ఇంకా మామూలుగా ప్రొడక్షన్ గురించి మాట్లాడుకోలేదు. ప్రొడక్షన్ గారు మీకైతే అసలు ఇంకా మామూలుగా లేదని చెప్తా. డబ్బులు సినిమా. ఈ వారంలో వచ్చిన సినిమాలో ఇదే కంటెంట్ అని చెప్తాను నేను. సిద్ధార్థ్ రాయ్ సినిమా, అసలు సిద్ధార్థ్ రాయ్ అంటే ఇంకా మామూలుగా లేదు పో. అసలు ఇచ్చి పడేసిందన్న. ఆ హీరోయిన్ ఉంటుందన్న, అసలు అమ్మో అసలు మామూలుగా లే. హీరోయిన్ కానీ, హీరోయిన్ క్యారెక్టర్సే కానీ, హీరోయిన్ క్యారెక్టరేషన్, హీరో క్యారెక్టరేషన్, అసలు ప్రతి ఒక్కరు యాక్టింగ్ చింపేశారన్న. సిద్ధార్థ్ రాయ్ అసలు మామూలుగా చూడాలని కోరుకుంటున్నాను. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. సిద్ధార్థ్ రాయ్ అంటే దీపక్ అన్న యాక్టింగ్ అయితే తిరిగా తీసేసిండు అన్న. అంటే అసలు ట్రైలర్ చూసి మొత్తం అరే ఇది బాగుంది, ఈ సీన్ బాగుంది, ఇలా బాగుంది అని చెప్పి నాకు చాలా కనెక్ట్ అయినా నేను. అందుకే థియేటర్ వచ్చి చూసిన. థియేటర్లో అయితే అమ్మ బాబోయ్
మామూలుగా లేదు భయ్య. అంటే ఒకప్పుడు ఎప్పుడు అర్జున్ రెడ్డి వచ్చింది, సో సేమ్ అలాంటి మూవీ అని చెప్పాను కానీ అంతకు మించి ఉందన్న. ఆ సీన్లు కానీ, ఆ కిస్సుల సీన్లు కానీ, అమ్మ బాబు ఆ రూమ్ లో చేస్తాడన్న, ఏందన్న అసలు మామూలుగా కాదు. అంటే అన్న చిన్నప్పటి నుంచి యాక్టర్ చైల్డ్ యాక్టర్, చిన్న హీరో అంటున్నారు. చిన్న హీరో కాదన్న, పెద్ద హీరో. అంతే అంత బాగా యాక్ట్ చేసిండు దీపక్ అన్న. నాకు చాలా బాగా నచ్చింది అన్న సినిమా. మీరు చూడండి, ఒక మంచి మెసేజ్ ఉందన్న. అంటే సినిమాలో జస్ట్ రొమాన్స్ ఇది ఉంది, సైకోయిజం ఉంది, ఇది ఉంది, సినిమా బాగాలేదు, ఏదేదో అర్జున్ రెడ్డి కాపీ ఇలా అందరు అంటున్నారు కదా, అదంతా కాదు బాబు. మీరు అందరు చెప్తున్నా, థియేటర్ లో సినిమా ఉంది, సిద్ధార్థ్ రాయ్ పక్కా ఈ సినిమా పక్కా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. యూత్ అయితే మామూలు కాదు, సినిమా లవర్స్ అందరు వచ్చి చూడండి సినిమాని. పక్కా సినిమా లవర్స్ అంటే సినిమా లవర్స్ తోనే చూడండి సినిమా, మీకు పక్కా నచ్చుతుంది. సో మంచిగా ఎంటర్టైన్మెంట్ అవుతారు, ఎంజాయ్ చేసుకుంటూ సినిమా చూస్తారు. క్లైమాక్స్ ఒక్కటి బాగా చేసింది అన్న. సో అయినా కానీ మీరు సినిమా చూడండి, మీకు నచ్చే సినిమా అన్న సిద్ధార్థ్ రాయ్ సినిమా చూసాను. సిద్ధార్థ్ రాయ్ సినిమా ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం చాలా యూత్ఫుల్ గా సరదాగా ఉంది, కానీ సెకండ్ హాఫ్ అయితే వెరీ ఎమోషనల్ అన్నమాట. ఇది అజిత్ రాయ్ అని చెప్పి ఒక రియల్ స్టోరీని మన సిద్ధార్థ్ రాయ్ కన్వర్ట్ చేశారు. నిజంగా ఎమోషనల్ ఎక్కడ కూడా మనకి ఏంటర్ బాబు ఇలా ఉండడం అనిపిస్తుంది. అందరూ అర్జున్ రెడ్డి కాపీ అన్నారు, కానీ అర్జున్ రెడ్డి దీనికి అసలు సంబంధం లేదు. రొమాన్స్ సీన్స్ లో కానీ ఎమోషన్ సీన్స్ లో అయితే మాత్రం నిజంగా దీపక్ రోజెస్ చాలా బాగా నటించాడు. నిజంగా యాక్టింగ్ లో ఇంకొక ఇంకా కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. హీరో మాత్రం సూపర్ యాక్ట్ చేసాడు సిద్ధార్థ్ రాయ్. ఇంకా క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. పిచ్చిగా నటించడం కానీ యాక్టింగ్ మీ ఫిదా అయిపోయామన్నా, చాలా ఎమోషనల్ అయ్యాం. ఇదే సిద్ధార్థ్ రాయ్ మూవీ అయితే బ్లాక్ బస్టర్ మూవీ అన్న, సూపర్ మూవీ. అర్జున్ రెడ్డి దీనికి సంబంధం లేదు, బట్ విజయ్ దేవరకొండకి అర్జున్ రెడ్డి అలాగో మన దీపక్ కి సిద్ధార్థ్ రాయ్ అలాగా. సినిమా అయితే మాత్రం సూపర్ హిట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఆ సీన్స్ కానీ ఏవైతే ఉన్నాయో, ఎక్కువ రొమాన్స్ సీన్స్ కాకుండా మరీ ఎంత రాయ్ సీన్స్ కానీ కాకుండా ఒక కొత్త సబ్జెక్ట్ తీసుకుని అందులోనే ఒక రియల్ స్టోరీని చెప్పడం ట్రై చేశారు. చాలా అంటే చాలా బాగుంది. సో సిద్ధార్థ్ రాయ్ సినిమా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ మూవీ అన్న, సూపర్ మూవీ అన్నమాట. థ్యాంక్ యూ. ఎప్పుడు చూసా అన్న సిద్ధార్థ్ రాయ్ అన్న, ఆ స్టోరీ లైన్ మాత్రం అంటే చెప్పడానికి వచ్చలేదు, నాకు బ్యాడ్ లాంగ్వేజ్ వచ్చేస్తుంది. పిచ్ పిచ్చగా ఉందన్న. లిప్ లాక్ సీన్స్ కోసం రావచ్చు అన్న, థియేటర్ లో కూర్చోలేకపోయినా అన్న. నెక్స్ట్ లెవెల్ ఉందన్న. లాస్ట్ లో హీరో కొంచెం బ్యాడ్ అన్న, హీరో చచ్చిపోతాడు అన్న. చాలా అంటే చాలా బాగా వేస్తుంది. నెక్స్ట్ లెవెల్ ఉందన్న. ఫస్ట్ పార్ట్ కానీ సెకండ్ పార్ట్ అంటే నెక్స్ట్ అన్న. అడిట్ కాకూడదు, మొత్తం మైండ్ మొత్తం బుక్స్ చదువు 24 hours అదే ఉండకూడదు. మిగతా దాని మీద ఫోకస్ చేయాలి, ఫ్యామిలీ మెంబర్స్ మీద ఫోకస్ చేయాలి, ఎమోషన్స్ మీద ఫోకస్ చేయాలి. ప్రతి ఒక్క దాని మీద చూపించాడన్న. నెక్స్ట్ లెవెల్ ఉందన్న. డైరెక్టర్ మాత్రం డైరెక్షన్ ఫస్ట్ మూవీ అయినా నెక్స్ట్ మూవీ అన్న సూపర్ అంటే సూపర్ అన్న. నా టికెట్ నా వర్త్ అన్న. సిద్ధార్థ రాయ్ ఈ టైటిల్ విధంగానే మనకు ఖుషి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేమ్ ఎంత క్రేజ్ వచ్చిందో, అర్జున్ రెడ్డి తర్వాత కూడా ఇలాంటి సినిమాని డైరెక్టర్ చాలా థ్రిల్లర్, డ్రామా, రొమాంటిక్, బోల్డ్ గా ఉన్నా సరే ఒక కంటెంట్ ఉన్న పర్సన్ ఎలా అనేది హీరో ఆసమ్ గా చూపించాడు. ఫోటోగ్రాఫ్ తగ్గట్టుగా, విజువల్స్ తగ్గట్టుగా, బ్యాక్గ్రౌండ్ తగ్గట్టుగా ఒక పర్సన్ నార్మల్గా ఉండేదానికి ఒక రౌడ్ లుక్ తో ఒక వేరియేషన్స్ చూపించాలంటే ఎంత మాస్ మూవీ అయినా సరే ఒక మంచి విజన్ అనేది కావాలి. లీడ్ కూడా చాలా ఎక్సలెంట్ గా ప్రెజెంటేషన్ చేశారు. అన్ని సీన్స్ మనం మౌత్ టాక్ తో చెప్పలేం. సిల్వర్ స్క్రీన్ మీద చూస్తేనే ఈ సిద్ధార్థ రాయ్ అనే క్యారెక్టర్ హీరో కూడా చాలా జస్టిఫికేషన్ ఇచ్చాడు. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్ అండ్ ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ అండ్ ఆల్ పర్సన్స్ వాచ్ చేయొచ్చు. ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ అండ్ కెరీర్ ని చూస్ చేసుకునే వాళ్ళకి కూడా ఒక ప్లస్ అవుతుంది. ఇది ఒక మూవీ బ్యాక్ బోన్ కింద లీడ్ చాలా బాగుంది. సిద్ధార్థ్ రాయ్ ఇది ఒక హఠాత్ పరిణామం. థియేటర్ లో కూర్చున్నోడంతా చిన్న సినిమా పెద్ద సినిమా చూస్తున్నాం అనే ఫీల్ రాదు. ఆ సినిమా చూస్తుంటే ట్రాన్స్ లోకి వెళ్ళిపోయేలాగా చేశాడు అసలు డైరెక్టర్. ఒక వ్యక్తి లాజికల్ గా, ఎమోషనల్ గా ఒక హై పిచ్ కి వెళ్ళిపోతే ఎలా ఉంటది, ఆ హీరో యాక్టింగ్ కానీ హీరోయిన్ యాక్టింగ్ కానీ, అబ్బా సాంగ్స్ ఉన్నాయి భయ్య, సిచ్యువేషన్ తగ్గట్టు కుమ్మేశారు అసలు. నేనైతే చూసారుగా, జుట్టు కూడా ఎగిరిపోయింది ఆ సినిమా చూసిన తర్వాత. నాకైతే అంత పీక్స్ అనిపించింది సినిమా. ఒక్కొక్క సీన్ అంటే ప్రతి ఒక్క మనిషి లైఫ్ లో లాజికల్ గా ఆలోచించే వ్యక్తి కావచ్చు, ఎమోషనల్ గా వ్యక్తి కావచ్చు, ఎవరైనా దాన్ని బ్యాలెన్స్ చేయగలిగితేనే మన లైఫ్ బాగుంటది, లేదంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది చూపించడం జరిగింది. ఆ పాయింట్ చాలా ఎగ్జాక్ట్ గా ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ లో చాలా మంది ఎమోషన్ ని తను లాజికల్ గా ఆలోచించే దాన్ని కంట్రోల్ చేసుకోలేక లైఫ్ గాడిలో పెట్టలేక చాలా మంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఈ సినిమా డెడికేట్ చేశారు. నిజంగా నాకైతే వేరే అంటే వేరే అనిపించింది. మస్ట్ అండ్ షుడ్ గా థియేటర్ కి రండి.
ఏ లెవెల్ ఎంజాయ్ చేస్తారు? సిద్ధార్థ ఇప్పుడు చూసిన నాకైతే చాలా బాగా నచ్చింది. స్టోరీ మాత్రం కొత్తగా ఉందన్న. అంటే మరో అర్జున్ రెడ్డి 2.2 అని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. సిద్ధార్థ్ రాయ్ దాంట్లో హీరో యాక్టింగ్ మాత్రం చంపేసి బ్రో. ఈ హీరో కొట్టిన అసలు ఏంది బ్రో, మరో అర్జున్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. ఆ యాక్టింగ్ కానీ ఆ పర్ఫార్మెన్స్ కానీ, అంటే ఆయన ఫస్ట్ సినిమాలో తెలియదు కానీ అన్న యాక్టింగ్ మాత్రం చంపేసి జూనియర్ అర్జున్ లేకుండా ఆయన స్టైల్, ఆయన కంటెంట్, ఆ స్టైల్ కి అయితే సిద్ధార్థ్ రాయ్ ఆ టైటిల్ తగ్గట్టే సినిమా ఉందన్న. రొమాన్స్ మాత్రం మామూలు లేదన్న. అంటే బంచిక్ కొంచెం ఉన్నాయి. అంటే యూత్ కి కావాల్సిన యూత్ ఎంటర్టైన్మెంట్ మూవీ అని చెప్పుకోవచ్చు బ్రో. స్టోరీ అయితే కొత్తగా ఉంది. డైరెక్టర్ గారు అంటే మనకు యూత్ కి అంటే బూత్ బొమ్మ కాకుండా ఒక మంచి బొమ్మ ఇచ్చినట్టు నాకైతే అనిపించింది. చాలా ఆ స్టోరీ మాత్రం కొత్తగా లైన్ రాసుకొని కొత్తగా గీయడం, ఆ డైరెక్షన్ అయిన యాక్టర్స్ అందరిది కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకటే బ్రో, యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఎవరైనా మిస్ అయితే పక్కా చూడండి సిద్ధార్థ్ రాయ్ సినిమా సూపర్. ఇప్పుడే సిద్ధార్థ్ రాయ్ సినిమా వచ్చిన నాకైతే సినిమా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నేను ఈ మధ్యలో చాలా సినిమాలు ఇష్టం. ఇలాంటి స్టోరీ ఉన్న సినిమా అయితే ఎక్కడ చూడలేదు నా లైఫ్ లో. నాకైతే చాలా బాగా నచ్చిందన్న. సిద్ధార్థ్ రాయ్ మెయిన్ గా హీరో గురించి చెప్పుకోవాలంటే దీంట్లో హీరో గారి యాక్టింగ్ మాత్రం 1 man షో అన్న. ఏం యాక్టింగ్ అన్న. అసలు ఆ క్యారెక్టర్ చేయాలంటే మన సిద్ధార్థ్ రాయ్ ఆ హీరోనే గ్రేట్ అసలు. ఒక్కొక్క సీన్స్ కూడా ఏడా తట్టకుండా అసలు ఆ డైలాగ్స్ కానీ ఆ రొమాన్స్, ఏం రొమాన్స్ అన్న. సింగిల్ గా ఉన్నామన్నాను, అన్ని రొమాన్స్ వేస్తే మేము కూడా సింగిల్ గా ఉన్నాం, ఒక్క లవర్ లేరన్నా. దీన్ని అర్థం చేసుకోవాలన్నా. ఓకే అన్న, స్టోరీ కొత్తగా ఉందన్న. డైరెక్టర్ గారు గురించి చెప్పుకోవాలి. డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్. నేను చాలా సినిమాలు చూసిన ఫన్నీగా ఇవే ఉంటాయి కానీ ఇట్లాంటి సినిమా మాత్రం ఎప్పుడు రాలే. ఒకప్పుడు అర్జున్ రెడ్డి అని చెప్పుకోవచ్చు, దానికి 2.0 చాలా బాగా నచ్చింది సినిమా. అసలు ఆ హీరోయిన్ చూస్తే ఆమె గ్లామర్, ఆమె యాక్టింగ్, ఒక సాంగ్ ఉంటుంది ఆ సాంగ్ మాత్రం మామూలు లేదని చంపి పడేసిన. నాకైతే ఆ సాంగ్ అయితే చాలా బాగా నచ్చింది. ఒకటి ఏంటంటే డైరెక్టర్ గారు అందరు అనుకుంటారు 2.0 అంటే బూతు బొమ్మ కాదన్న, ఒక మంచి బొమ్మ, ఒక మంచి కంటెంట్ ఉన్న మూవీ. ఇలాంటి సినిమా చూడాలని అందరు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అన్న. చాలా బాగా నచ్చింది. స్టోరీ కూడా కొత్తగా ఉంది. అందరు అంటే ఇలాంటి సినిమా మీరు ఎవరు చూడాలి కదా, ఇలాంటి సినిమా రాండి చూడండి. స్టోరీ మాత్రం కొత్తగా ఉంది, ఎంజాయ్ చేయండి. అండ్ నాకైతే సిద్ధార్థ్ రాయ్ సూపర్ నచ్చింది. సినిమా మాత్రం ఒకటే బ్రో, సూపర్.